యేసుక్రీస్తుని వెంబడించేవారు చాలా మంది ఉన్నారు. యేసుక్రీస్తు దేవుడని నమ్మి స్తుతించేవారు చాలా మంది ఉన్నారు. కానీ యేసయ్య ఏం కోరుకుంటున్నాడు తెలుసా? తనతో ఈ భూమి మీద ఒక వ్యక్తి స్నేహం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు దేవుడు మనతో మాట్లాడే అనుభవంలో మనం వెళ్ళాలి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. చాలు, ఈ రాత్రి కొన్ని నిమిషాలు ప్రభు యొక్క మాటల్ని మనం ధ్యానించుకోబోతున్నాం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, అట్టివాడట దుర్దశలో సహోదరుడుగా ఉండునని దేవుని వాక్యం చెప్తుంది. రియల్ ఫ్రెండ్, నిజమైన స్నేహితుడు. నిజంగా మనము చాలా మంది స్నేహితుల్ని కలిగి ఉంటాం ఈ భూమి మీద. మంచి ఈయన నా చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి అంటాం, లేకపోతే ఏమైనా మంచి నా స్నేహితురాలు అని నువ్వు పరిచయం చేస్తుంటాం. క్లోజ్డ్ ఫ్యామిలీ, మేము చాలా విషయాలు కలిసి మాట్లాడుకుంటాము అని చెప్తుంటాం. ఈ రీతిలుగా అనేకులని మనం ఏం చేస్తుంటామంటే నా యొక్క మంచి స్నేహితుడు అనేటువంటి విషయాన్ని మనం పరిచయం చేస్తుంటాం దేవుని బిడ్డలారా. కానీ బైబిల్ చెప్తుంది నిజమైన స్నేహితుడట విడవకుండా ప్రేమిస్తాడు అంటున్నాడు. ప్రేమించి ఆ స్నేహితుడట దుర్దశలో, అంటే ఆ వ్యక్తికి కష్టం కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు, అవమానం కలిగినప్పుడు, పోరాటం కలిగినప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, నిందల్లో ఉన్నప్పుడు, అన్నిట్లో ఆ దురావస్థలో, దుర్దశలో, భయంకరమైన స్థితిలో ఒక సహోదరుడు ఉన్నట్లు ఉంటాడంట ఆ స్నేహితుడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి చాలా విషయాలు బోధిస్తూ ఉండేవాడు. చెప్తూ బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట, మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుకుందాం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యుందురు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. చదవండి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు నిజంగా ఎవరితో స్నేహం చేస్తాడు? యేసయ్యతో నిజంగా స్నేహం చేస్తే మన జీవితానికి ఎటువంటి ఆధిక్యత వస్తుంది? చూడండి, యేసయ్యని తండ్రి అని మనం పిలుస్తుంటాం. దేవుణ్ణి కష్టం వచ్చినప్పుడు యేసయ్యా నువ్వు ఉన్నావా అని మాట్లాడుతుంటాం, దేవా అని మాట్లాడుతుంటాం, తండ్రి అని మాట్లాడుతుంటాం, రక్షకుడా అని మాట్లాడుతుంటాం. రకరకాలుగా మన పరిస్థితులను బట్టి దేవునితో మాట్లాడుతూ ఉంటాము దేవుని బిడ్డలారా. కానీ యేసయ్యకి ఏమంటున్నాడంటే మీరు నాకు దాసులుగా ఉండటం, వారు నా యొక్క ఈ విధంగా లోబడి ఉండటం కాదు, కానీ మీరు నాకు స్నేహితులుగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. మీరు నాకు స్నేహితులుగా ఉండాలి అంటే, నేను మీకు స్నేహితుడిగా ఉండాలి అంటే మీరు చేయాల్సిన పని ఒకటి, అదేంటంటే నేను మీకు ఆజ్ఞాపించుతున్న ఆజ్ఞలను మీరు గైకొన్నప్పుడు మిమ్మల్ని దాసులు అని పిలవక స్నేహితులని నేను పిలుస్తాను. రియల్లీ దేవుని బిడ్డలారా, మీకు ఒక ఎమ్మెల్యే ఫ్రెండ్ ఉంటే, ఒక ఎంపీ కాని ఫ్రెండ్స్ ఉంటే, ఒకవేళ లేకపోతే ఈ యొక్క రాజకీయ నాయకుల్లో గొప్ప వ్యక్తి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి స్నేహితుడు ఉంటే మీరేం చెప్తుంటారంటే నాకు చాలా గొప్ప వ్యక్తితో స్నేహం ఉంది, ఫలానా వ్యక్తులతో నేను చాలా క్లోజ్గా ఉంటానండి, మాకు ఫ్రెండ్షిప్ ఉందని చెప్తుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభుతో ఒక స్నేహితుడిగా నువ్వు ముందుకు సాగాలి అంటే, నీకు క్రీస్తుకి మంచి స్నేహ బాంధవ్యం ఉండాలి అంటే, యేసు ప్రభువు నిన్ను స్నేహితుడని పిలవాలి, నువ్వు యేసయ్యకి స్నేహితుడిగా ఉండాలి అని కోరుకుంటే దేవుడు ఒక నిబంధన పెడుతున్నాడు దేవుని బిడ్డలారా. ఆ నిబంధన ఏంటంటే నీవట ఆయన ఆజ్ఞలని ప్రేమించి అనుసరించి నడుచుకోవాలట. చూడండి, అబ్రహాము జీవితంలో అబ్రహాం ఏం చేస్తాడంటే దేవుణ్ణి స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడుతుంటాడు. ఆయనకున్న మంచి అలవాటు ఏంటంటే, అబ్రహాము ఉన్నప్పుడు యాజకులు లేరు, అబ్రహాం ఉన్నప్పుడు అంటే అబ్రహాము కాలంలో డైలీ దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారు లేరు, అబ్రహాముకి దేవుని యొక్క ప్రత్యక్షత అందించేవారు లేరు. కానీ అబ్రహాము దేవునితో ఎలా నడిచిన విధానం ఎలా ఉందంటే, ఒక స్నేహితుడు కలిస్తే ఏ విధంగా నడిచారో అబ్రహాము దేవునితో ఆ విధంగా నడిచిన్నాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనం స్పష్టంగా దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్ళిపోబోతున్నాం ఈ రాత్రి. చాలా మంది అనుకుంటారు నిజంగా నువ్వు ఒంటరితనంలో ఉన్నప్పుడు, నువ్వు
నీకు ప్రియమైన భర్త ఉండొచ్చు, ప్రియమైన భార్య ఉండొచ్చు, నీ చుట్టూ అన్నీ ఉన్నా కొన్నిసార్లు నీ జీవితంలో నీకంటూ క్లోజ్గా ఉండే ఒక వ్యక్తి కావాలని నువ్వు ఆశపడుతుంటావు. కొన్నిసార్లు నీ యొక్క ఒంటరి లైఫ్లో ఎవరైనా నీ హృదయాన్ని పంచుకునే వ్యక్తులు ఎవరైనా ఉంటే బాగుండేమో అనుకుంటావు. కానీ ఒకవేళ ఎవరు నీకు క్లోజ్ పీపుల్ ఉన్నప్పటికీ, ఎవరు నీకు స్నేహితులుగా ఉన్నప్పటికీ, నిజంగా రియల్గా ఈ లోకంగా నేను చెప్తున్నాను, లోక సంబంధమైన పరిధిలో ఆలోచించి చెప్తున్నాను దేవుని బిడ్డలారా, దుర్దశలో నీ సమస్యలో ఎవరు కూడా నీకు తోడుగా ఉండరనే సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. నీ కష్ట పరిస్థితిలో, నీ క్లిష్ట కాలంలో నీతో ఒకవేళ నీ మీద నువ్వు ఒక దొంగవని నిందించబడుతున్నావు అనుకో, నువ్వు ఒక త్రాగుబోతువని నిందించబడుతున్నావు అనుకో, నువ్వు ఒక వెలివేయబడిన అనుభవంలో ఉన్నావు అనుకో, ఈవెన్ నీ ప్రక్కకొచ్చి ఈయన నా ఫ్రెండ్ అని చెప్పుకోవటానికి ఈ లోకంలో నిన్ను ఎంత ప్రేమించేవారైనప్పటికీ చెప్పుకోలేరు దేవుని బిడ్డలారా. అలా చెప్పగలిగిన వారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. అది మనం తెలుసుకోవాలి. నిజంగా దుర్దశ అంటే మన స్థితి క్షీణ దశలో ఉన్నప్పుడు, మనము ఓడిపోయే అనుభవంలో ఉన్నప్పుడు, నలిగిపోయే అనుభవంలో ఉన్నప్పుడు, అప్పటి వరకు నేను నీకున్నాను, నీ ప్రియ స్నేహితుడిని, నేను నీతో కలిసి ఒకటే ప్లేట్లో తినేవారం, ఒకటే మంచంలో పడుకునేవారం అనేటువంటి వారు కూడా నీ మీద నీ జీవితం లేదని వచ్చినప్పుడు నీ నుండి ఎస్కేప్ అయి వెళ్ళిపోతారు. అది నిజమైన స్నేహం కాదు. కానీ క్రీస్తుతో స్నేహం ఎలా ఉంటుందంటే దేవుని బిడ్డలారా, నువ్వు ఏ సిచ్యుయేషన్స్ మధ్యలో వెళ్ళినా నిన్ను విడువని స్నేహం యేసయ్య స్నేహం. ఎందుకు నేను చెప్తున్నానంటే, అంత మంచి స్నేహాన్ని, బాంధవ్యాన్ని నువ్వు కలిగి ఉండాలంటే నువ్వు ఏమీ చేయని అవసరం లేదు. కానీ ఆయన ఒకటే అంటున్నాడు, నా ఆజ్ఞలని అనుసరించి నువ్వు నడుచుకుంటే నీవు నాకు దాసుడు కాదు కానీ నేను నిన్ను స్నేహితుడు అని పిలుస్తున్నాను అంటున్నాడు యేసయ్య. ఎంత మంచి మాట అండి. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద పలానా వ్యక్తి నాకు స్నేహితుడు అని చెప్తుంటే అంతకంటే ఆనందం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఎవరైనా గొప్ప వ్యక్తి వచ్చి మీరు ఎక్కడో నిలబడి ఉంటే, అంత పెద్ద ప్రజల మధ్యలో కూడా అగో ఆ చివరిలో నిలబడ్డ వ్యక్తి నా ఫ్రెండ్ అండి, నా యొక్క స్నేహితుడు లేదా నా స్నేహితురాలని గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి చెప్పినప్పుడు అంతమంది మధ్యలో నీకున్న ఒక స్పెషాలిటీని బట్టి నువ్వు సంతోషపడిపోతుంటావు. కానీ ఈ లోక రక్షకుడు, గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు ఆయన ఏమంటున్నాడంటే, నీవు నాకు స్నేహితుడిగా ఉండాలన్నా, నేను నీకు స్నేహితుడిగా ఉండాలన్నా, మనిద్దరి మధ్యలో ఒక మంచి బాంధవ్యం అనే స్నేహం కొనసాగాలంటే నువ్వు ఒకటే పని చేయాలి. అదేంటంటే, నీవు నా ఆజ్ఞని అనుసరించి నడుచుకో చాలు, నేను ఎప్పుడు కూడా నీకు స్నేహితుడిగా ఉంటాను. ఎప్పుడు స్నేహితుడిగా ఉంటాడు ఆయన? నీ యొక్క పరిస్థితులు తారుమారైనప్పుడు, ప్రజలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, అనేకులు నీకు దూరం అయిపోయినప్పుడు. చూడండి, కొన్నిసార్లు ఒకేసారి మేము ఒంటరి వాళ్ళం అయిపోతుంటాం. ఆ టైంలో మేము దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించినప్పుడు మాతో మాట్లాడేది ఎవరంటే మంచి స్నేహితుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. దేవుని బిడ్డలారా, మాకెక్కడ ఆ పీస్, ఆ సమాధానం, ఆ శాంతి, ఆ నెమ్మది ఎక్కడ దొరుకుతుందంటే ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయనతో స్నేహం చేసినప్పుడు. చూడండి, ఫ్రెండ్ కలిస్తే ఒకవేళ నువ్వు కొన్ని రోజుల తర్వాత కలిసిన చాలా విషయాలు నువ్వు షేర్ చేసుకుంటావు, ఎన్నో విషయాలు నువ్వు మాట్లాడుతూ ఉంటావు, పూర్వ విషయాలన్నీ చెప్తుంటావు, గతాలన్నీ తలంచుకుంటుంటావు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు కూడా నువ్వు అంత ఇమిడిపోయి ఉన్నప్పుడే అప్పుడు యేసుక్రీస్తు అంత డీప్గా నువ్వు స్నేహం చేస్తున్న వ్యక్తివి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ రోజుల్లో యేసు ప్రభుని ప్రార్థన చేసేవారు చాలా మంది ఉన్నారండి. యేసుక్రీస్తుని వెంబడించేవారు చాలా మంది ఉన్నారు. యేసుక్రీస్తు దేవుడని నమ్మి స్తుతించేవారు చాలా మంది ఉన్నారు. కానీ యేసయ్య ఏం కోరుకుంటున్నాడు తెలుసా? తనతో ఈ భూమి మీద ఒక వ్యక్తి స్నేహం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు దేవుడు మనతో మాట్లాడే అనుభవంలో మనం వెళ్ళాలి. అబ్రహాం గురించి దేవదూతలతో దేవుడు ఒక మాట అంటాడు. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదన. ఎంత మంచి మాట అండి. ఆయన చేయబోయే కార్యాన్ని అబ్రహాముకి దాచే దేవుడు కాదట. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎంత రిలేషన్ ఉండొచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో ఎంత స్నేహ బాంధవ్యం ఉండొచ్చు. అసలు ఏదైనా చెయ్యాలంటే దేవుడట అబ్రహాముతో చెప్పేవాడట.
మన జీవితంలో మన వ్యక్తిగత విషయాలను పట్టొచ్చు, లేకపోతే కుటుంబ విషయాలు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. దేవుడు మాట్లాడే అనుభవంలో మనం ఎప్పుడు ఉండగలుగుతామంటే, ఆయన మనతో ఏది ఏది దాచకుండా చెప్పగలిగే అనుభవములు ఎప్పుడు వెళ్తామంటే, దేవునితో అంత స్నేహం చేసినప్పుడు, అంటే ఆయన ఆజ్ఞని ఆయన మాట ప్రకారం నడిచినప్పుడు. దేవుని బిడ్డలారా, దేవుడు మమ్మల్ని పరిచర్యకి పిలిచినప్పుడు ఒకటే చెప్పాడు, అన్ని అంతా విడిచిపెట్టుకోవాలి, మీరెప్పుడు నాతోనే ఉండాలా, నేను మీతో ఉండాలని ఆశపడుతున్న దేవుడు అన్నారు, చెప్పారు దేవుని బిడ్డలారా. అప్పుడు దేవునితో మేమన్నాం, ప్రభువా మా స్థితిని ప్రేమించి, మా క్లిష్ట పరిస్థితులలో, మా శ్రమల్లో, మా నిందల్లో, మా అవమానాల్లో మాతో స్నేహం చేసి మమ్ములని సిగ్గుపరచకుండా లేవనెత్తిన దేవుడు నీవే. కాబట్టి నీకు తప్ప నువ్వు విడిచిపెట్టుకోమన్నది విడిచిపెట్టుకుంటాం, నీవు వదులుకోమన్నది వదులుకుంటాం. నువ్వు ఏ ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞ ప్రకారం మేము నడుస్తాం. నువ్వెక్కడికి వెళ్ళమంటే మేము అక్కడికి వెళ్తాం, నువ్వెక్కడ ఉండమంటే అక్కడ ఉంటాం, నువ్వెక్కడ ఏది చేయమంటే అది చేస్తాం, నువ్వెంతసేపు ఎక్కడ మమ్మల్ని గడపమంటే గడుపుతాం. ఈ విధంగా దేవునితో మేము నిబంధన చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, కొన్ని ఆజ్ఞలని, కొన్ని ప్రత్యేకమైన విషయాలని దేవుడు మాకు చెప్పినప్పుడు వాటిని అనుసరించి నడుచుకున్నప్పుడే దేవునితో ఆ స్నేహం అనే బాంధవ్యం మా జీవితంలో ఏర్పడింది. ఎందుకింత ధైర్యంగా మీ ముందు మేము చెప్పగలుగుతున్నామంటే, ఆయన గొప్ప దేవుడుగానే నీకు తెలుసుండొచ్చేమో, ఆయన అద్భుతాలు చేసే దేవుడుగానే నీకు తెలుసుండొచ్చేమో, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడుగానే నీకు తెలుసుండొచ్చేమో. కానీ ఎప్పుడైనా నీ ప్రక్కన కూర్చొని ఒక స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడే అనుభవం మీకుందా? ఈ రోజుల్లో క్రీస్తు బిడ్డలకి చూడండి, అందుకనే శిష్యులు ఆ యొక్క సందర్భంలో యేసు క్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, మీరు ఆ ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకుంటే మీరు నాకు స్నేహితులై ఉంటారు, నేను మీకు స్నేహితుడినై ఉంటా. మన స్నేహం ఎలా నడుస్తుందంటే, ఈ లోకంలో నీకు నాకు ఏది దాపరికం ఉండదండి. ఫ్రెండ్షిప్ మధ్యలో ఉండేది ఏంటంటే, ఏ దాపరికాలు ఉండవు. కొన్నిసార్లు నీ తల్లికి చెప్పుకోలేని విషయం, నీ తండ్రికి చెప్పుకోలేని విషయం, నీ భర్తకి చెప్పలేని విషయం, నీ భార్యకి చెప్పలేని విషయం, కొంతమందితో క్లోజ్ పీపుల్ అంటే క్లోజ్ గా ఉన్న ఫ్రెండ్స్ తో మనం చెప్పుకోగలుగుతాం. అలాంటి స్నేహితులు కొంతమంది ఉంటారు. కానీ నీ సమస్తము చెప్పుకోగలిగే మంచి స్నేహితుడు ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే. దేవుని బిడ్డలారా, ఆయన ఒకవేళ ఈ స్నేహితులైనా ఒకానొక రోజు నీ వీక్నెసెస్ బట్టి, నీ బలహీనతలను బట్టి కొన్నిసార్లు నిన్ను అపార్థం చేసుకుని వెళ్ళిపోతారేమో, కానీ ఈ స్నేహితుడు మాత్రం నీ దుర్దశలో నీతో పాటు ఉండి నిన్ను అర్థం చేసుకునే స్నేహితుడే యేసు క్రీస్తు ప్రభు. దేవుని బిడ్డలారా, చూడండి, అబ్రహాము ఎప్పుడు కూడా అటువంటి స్నేహాన్ని దేవునితో కలిగి ఉన్నాడు. కాబట్టి ఈవెన్ ఆయన పండు వృద్ధాప్యంలోకి వచ్చాకండి, ఆయన చనిపోయేటప్పుడు కూడా అన్ని విధాలుగా ఆశీర్వదించబడినట్టు లేఖన భాగం తెలియజేయబడింది. అందుకనే ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయంలో కూడా ఆశీర్వదించాడండి. ఎప్పుడు? వృద్ధాప్యంలోనండి. ఈ రోజుల్లో వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్న వారికి, అయ్యో నా పిల్లల భవిష్యత్తు ఏమైపోద్దో, అయ్యో నా పిల్లలకి నేను ఏమి సమకూర్చలేకపోయానే, అయ్యో నా భార్య నేను చనిపోతే ఈ వ్యాధితో ఏమైపోతుందో, అయ్యో వృద్ధాప్యంలోకి వచ్చాక వ్యాధులు సమస్యలు ఎక్కువైపోయి ఇంకా వృద్ధాప్యంలో ప్రజలు ఏమైపోతున్నట్టే కృంగిపోతున్నారు. కానీ బైబిల్లో అబ్రహాము జీవితం ఎట్లుందంటే, ఆయన బహువృద్ధుడైన తర్వాతట అన్ని విషయాల్లో ఆశీర్వదించబడి ఉండనని లేఖనం తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు అబ్రహాముని ఆ వృద్ధాప్యంలో కూడా సమృద్ధిగా దేవుడు దీవించాడంటే, అబ్రహాము అప్పుడప్పుడు దేవునితో సహవాసం చేసే వ్యక్తి కాదు. దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు వచ్చి ఫ్రెండ్షిప్ చేసే వ్యక్తి కాదు. మనకు కొన్నిసార్లు అవసరతలు ఉన్నప్పుడు మనకు ఫ్రెండ్స్ గుర్తుకొస్తారు. కొన్నిసార్లు మనం ఏదన్నా సమస్యలకు వచ్చిన అప్పుడు నా ఫ్రెండ్ ఉండే, ఆయన దగ్గరికి వెళ్ళాలా అనే ఆలోచన నీకు గుర్తుకొస్తుంది. లేకపోతే నువ్వు గుర్తుకొచ్చినప్పుడు ఎవరైనా నీ స్నేహితులకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు అప్పుడు నా స్నేహితుడు ఉండే అని గుర్తుకొస్తుంది. కానీ అబ్రహాము జీవితంలో నిత్యము స్నేహం చేసే అనుభవం అబ్రహాముకు ఉంది. కాబట్టే అబ్రహామునట దేవుడు ఏం చేసినట్టు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకనే దేవుడు మాట్లాడేటప్పుడు అండి, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనటానికి అబ్రహాము దేవుడను అని అనటానికి కారణం ఏంటంటే, అబ్రహాము నిత్యము కూడా
ఆ మహోన్నతుడైన దేవునితో స్నేహం చేసిన వ్యక్తే. తన నిందలలో, తన అవమానములలో, తన శ్రమలలో, తను నడుస్తున్న మార్గం అంతట్లో కూడా దేవునితో మాట్లాడే, తన హృదయంలో ఉన్నదంతా చెప్పుకోగలిగే ఆ అనుభవం అబ్రహాము జీవితంలో ఉంది. కాబట్టే అబ్రహాముతో దేవుడు అంటాడు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తా అని. ఏ గొప్పవాని తోడని నేను ప్రమాణం చేయట్లేదు, కానీ నా తోడని ప్రమాణం చేసుకున్నా. ఎవరితో ఆ అనలేదండి బైబిల్లో. నా తోడు అంటాడు దేవుడు. ఎంత గాఢమైన బంధం వీరిద్దరి మధ్యలో ఉండొచ్చు. నేను ఏ గొప్ప వ్యక్తి తోడని ప్రమాణం చేయట్లేదు. అబ్రహాం నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తానని, నిశ్చయముగా నేను విస్తరింపజేస్తానని, నా తోడు అని నీకు నేను ప్రమాణం చేస్తున్నానని. ఆ దేవుని తోడు అనటానికి ఏంటంటే అబ్రహాముకి దేవునికి ఉన్నటువంటి స్నేహము అటువంటి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఎంతమందితో స్నేహం చేసి అలసిపోయిన అనుభవంలో ఉన్నావు? ఎంతమంది నా ఫ్రెండ్స్ అని వెళ్ళి వారితో మోసపోయావు? ఎంతమందితో స్నేహం చేసి ఆ మధ్యలో రిలేషన్ బ్రేక్ అయిపోయి శత్రువుగా మారిపోయావు? ఎంతమంది స్నేహితులను ఆశ్రయించి వారు కష్టకాలంలో నిన్ను విడిచిపెట్టినప్పుడు, అయ్యో నేను వారికి అంత మేలు చేశానే, నా కష్టకాలం వచ్చినప్పుడు నన్ను విడిచిపెట్టేశారు అని అనుకుంటున్నావా? వారు ఎప్పుడు కూడా నిజమైన స్నేహితులు కారు. దేవుని బిడ్డలారా, నిజమైన స్నేహితుల లక్షణం ఏంటంటే విడువక, అంటే నీ సంతోషంలో ప్రేమిస్తాడు, నీ దుఃఖంలో ప్రేమిస్తాడు, నీ పరిస్థితులు ఎట్లున్నా ప్రేమిస్తాడు, నువ్వు ఏ కండిషన్లో ఉన్నా ప్రేమిస్తాడు. ఆఖరికి నువ్వు పాపంలో బలహీనతల్లో ఉన్నా గానీ ఆ మంచి స్నేహితుడు నిన్ను ప్రేమిస్తాడు. ఆయన ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే. దేవుని బిడ్డలారా, చూడండి, సౌలు దగ్గరికి సౌలు ఆ యొక్క క్రైస్తవుల్ని హింసిస్తున్నప్పుడు క్రైస్తవులు మొరపెడుతుంటారు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు మొరపెడుతుంటారు. కానీ యేసయ్య సౌలుకి ప్రత్యక్షమై ఎంత సింపుల్ గా అండి, ఎంత ప్రేమగా మాట్లాడుతుంటాడు. సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నావు అంటే, ఆయన పాపులకి స్నేహితుడా అనేటువంటి మాట అనేక సార్లు పరిసయ్యులు, శాస్త్రులు యేసుక్రీస్తు గురించి మాట్లాడుకుంటారు. అంటే పాపులతో స్నేహం చేస్తున్నాడు, ఈయన పాపులకి స్నేహితుడా అంటారు. అవును దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న వ్యక్తులు నువ్వు ఒక తాగుబోతువని, నువ్వు ఒక తిరుగుబోతువని, నువ్వు ఒక వ్యభిచారివని, నువ్వు పాపివని, నువ్వు ఆ వ్యక్తివని, ఈ వ్యక్తివని నీ గురించి మాట్లాడుతుండొచ్చు. కానీ నీతో స్నేహం చేయటానికి నువ్వు ఒక భయంకరమైన కండిషన్లో నీ ప్రక్కలో నిలబడడానికి కూడా ఎంత నీ ప్రియమైన తల్లి కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, ఎవ్వరు కూడా ధైర్యం చేసి రాలేరు. ఎందుకంటే వాళ్ళకు ఒక షేమ్ గా ఫీల్ అవుతామేమో, వారిని బట్టి మేమేమైనా మా మీదకి ఏమైనా వస్తుందేమో అని అనుకుంటారు. కానీ నీ పక్షంలో ఎప్పుడు కూడా నిలబడి నీవు నా స్నేహితుడివి, నీవు నా ప్రియుడివని చెప్పుకోవడానికి యేసయ్య ఎప్పుడు కూడా సిగ్గుపడలేదు. దేవుని బిడ్డలారా, అందుకని రాత్రి నేను ఎందుకు ఇవ్వమంటున్నానంటే, దేవుని ఆజ్ఞకు అంత ప్రధానమైన స్థానం, యేసయ్యకి అంత ప్రత్యేకమైన స్థానం ఇవ్వమని మిమ్మల్ని మేము ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నామంటే, ఈ లోకంలో నిన్ను ఎవ్వరు అర్థం చేసుకోరు, కానీ అర్థం చేసుకునే నిజమైన స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు అని ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, రాత్రి ఒకవేళ ఈ గ్రౌండ్ లో కూర్చొని ఏ పరిస్థితిలో నువ్వు ఈ మాటలు వింటున్నావేమో, నేను ఆదరించేవారు లేరా, ఓదార్చేవారు లేరా, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టారా, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టారా, నీ రక్త సంబంధులు నీకు దూరం అయ్యారా, అయ్యో నా ప్రియమైన వ్యక్తి కదా అనుకుంటే ఆ వ్యక్తి కూడా నీకు దూరం అయ్యాడా? కానీ నిన్ను ప్రేమించి, నిన్ను హెచ్చించి, నిన్ను ఆదరించి, నిన్ను బలపరిచి ఎప్పుడు నీతో పాటు ఉండే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఎవ్వరు నీకోసం సిలువ వేయబడలేదు, నీకోసం ప్రాణం త్యాగం చేయలేదు, కానీ నీకోసం సిలువలో మరణించి, నీకోసం రక్తం కార్చి, నీకోసం తనను తాను బలిగా అర్పించుకొని నిజమైన నీ స్నేహితుడిని నీవు ఎరగక ముందే నీకోసం రుజువుపరుచుకున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని బిడ్డలారా, ఇదే మీకు మేము ప్రకటించే శుభవార్త. ఎందుకంటే నీకు మరణిస్తాను, నీతో ఉంటానని ప్రమాణం చేసిన నీ భర్త అయిన మాట తప్పొచ్చేమేమో, ప్రమాణం చేసిన నీ భార్య అయిన మాట తప్పొచ్చేమో, కానీ దేవుడు అంటున్నాడు, నీవు నాతో ఉండు, నా ఆజ్ఞను అనుసరించి నడుచుకో, నిన్నెప్పుడు కూడా నేను విడిచిపెట్టను, నీ చేయి పట్టుకుని నేను నడిపిస్తాను, నీ యొక్క కష్టకాలంలో నీకు తోడుగా ఉంటాను, నీ పరిస్థితులు వ్యతిరేకమైనప్పుడు నీకు తోడుగా ఉంటాను, ఒకవేళ నిన్ను ఎవరు విడిచినా నేను నిన్ను విడవను, ఎందుకంటే నీతో పాటు ఉండే దేవుడనని. ఇంత హామీ యేసు ప్రభు నీకు ఇస్తున్నప్పుడు నువ్వు చేయాల్సి సింపుల్ది ఒకటేనండి, ప్రభువా నిన్ను వెంబడించి నేను నడుస్తాను, నీతో పాటు నేను ఉంటాను, నీ ఆజ్ఞానుసారంగా బ్రతుకుతాను, నువ్వేం చెప్తే అది చేస్తాను, కానీ నీ స్నేహం, నీ ప్రేమ నాకు కావాలి. రియల్లీ దేవుని బిడ్డలారా, నువ్వు ఇట్లా కానీ కలిగి ఉంటే
ఒకవేళ నీకు ఏదైనా అవసరత అయితే పక్కింటికి వెళ్ళి అడుగుతున్నావా, ఎదురింటికి వెళ్ళి అడుగుతున్నావా, నీ యొక్క పరిస్థితులను ఇతరులకు చెప్పుకొని చులకనవుతున్నావా, కానీ ఎవరితో చెప్పుకోవద్దు. యేసు ప్రభువుతో నువ్వెంత ఆయన మనసుతో నీ మనసు కలిసినప్పుడు, మీ ఇద్దరి మనసులు కలిసిపోయినప్పుడు నీతో ఎప్పుడు కూడా సదాకాలము దేవుడు ఉంటాడు. మరణం వరకు ఆయన నిన్ను విడువడు. సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ తండ్రి నాయన మమ్మల్ని ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, ఓదార్చే దేవుడు ప్రభా. ఈ లోకంలో ఎవరితో మేము గడిపినా ఈ ఆదరణ దొరకదయ్యా, ఓదార్పు దొరకదయ్యా. అయ్యా, ఎంతో మంది రోగగ్రస్తులు, వ్యాధిగ్రస్తులు, ప్రోగ్రాం చూస్తున్న వారు, సమస్యలు ఉన్నవారు, నిట్టూర్పులు ఉన్నవారు అనేకులు ఇక్కడ ఉన్నారు ప్రభా. కానీ వారి చేయి పట్టుకుని నడిపించే మంచి స్నేహితుడు ప్రభా. వారి పాపములను క్షమించి వారిని హత్తుకునే మంచి స్నేహితుడు నాయన. గట్టిగా వారిని హత్తుకొని నడిపించమని ప్రార్థన చేసినాం. నీ ప్రియ బిడ్డలందరిపై ఇప్పుడే నీ సన్నిధి దిగునుగా కానీ ప్రార్థన చేసినాం ప్రభా. ఈ రోజు నుండి ఆ స్పర్శ, ఆ ఆనందం, ఆ సంతోషం నీ ప్రియ బిడ్డలు అనుభవించినట్లు వారు ఎత్తిన హస్తాలని గట్టిగా పట్టుకొని నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నాకు వెనస్డే రోజు చాలా ఫీవర్ వచ్చింది. సడన్గా 104 ఫీవర్ వచ్చింది. అయితే నేను 3 days చాలా సఫర్ అయినాను. అయితే ఫ్రైడే రోజు నాకు తెలియకుండా నాకు బ్రీతింగ్ ప్రాబ్లం చాలా ఉండే. అయితే నాకు ఏమవుతుందో కూడా నాకు అర్థం కాలేదు. అయితే మా మదర్ చర్చ్కి వెళ్ళేసి వచ్చినాక బెల్లంపల్లి కాల్ చేయమ్మా, ఎందుకంత ఏడుస్తున్నావు అన్నప్పుడు నాకు ఏందో తోచట్లేదు. అయితే మదర్ నాకు బెల్లంపల్లికి కాల్ చేసి ఇచ్చినప్పుడు ప్రేయర్ వారియర్ అన్న నాకు కాల్ చేసి నాతో మాట్లాడినప్పుడు నాకు చాలా ఓదార్పుగా అనిపించింది. అన్న నాకు ప్రే చేసినాక నైట్ నాకు మధ్యరాత్రి మా మదర్ నా దగ్గర పడుకున్నప్పుడు నా నుంచి ఒక డార్క్ షాడో నా నుంచి వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఆ రోజు నాకు ఇంకా అసలు అలాంటి బ్రీతింగ్ ప్రాబ్లం కానీ నాకు అసలు ఫీవర్ కూడా నాకు అసలు ఏమీ లేదు. నెక్స్ట్ డేనే నేను లేచి కూర్చున్నాను. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆల్ గ్లోరీ టు గాడ్ అండ్ థ్యాంక్ యూ టు బ్రదర్ అండ్ సిస్టర్. బిజినెస్ పార్ట్నర్ మమ్మల్ని ఎంతో లాస్ చేసి భయంకరమైన పరిస్థితుల్లో మేము ఇక్కడికి వచ్చినప్పుడు బ్రదర్ గారు ప్రేయర్ చేసి ఒకరోజు ఎవరికో 15 lakhs అప్పు ఉంది, వాళ్ళకి ఎక్కడి నుంచో సహాయం రాబోతుంది అని చెప్పినప్పుడు మేము అది మా గురించి అనుకున్నాము. మేము ఆ ప్రార్థనలో ఏకీభవించినప్పుడు మాకు అద్భుతంగా దేవుడు అదే రీతిగా 15 lakhs rupees అనుగ్రహించినారు. అందుని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు. మా కోసం ప్రార్థించిన బ్రదర్ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మేము 2 months నుంచి లైవ్ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ అవుతున్నాం. నేను ఏకీభవిస్తున్నా కానీ నాకు విశ్వాసంతో నేను ఎప్పుడు ఏకీభవించలేదు. ఒకసారి సిస్టర్ చెప్పారు, ఇట్లా పేపర్లో రాసి ఉంచండి మీకు జరగాల్సినవన్నీ జరుగుతాయని. మా వైఫ్ అట్లాగే ఆ విషయాలన్నీ రాసింది. నాకు థైరాయిడ్, బీపీ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్నీ హై అయిపోయి ఐ వాస్ లైక్ గెటింగ్ ట్రీట్మెంట్ అన్నమాట. సో లైవ్లో పార్టిసిపేట్ అయ్యి మేము ఆయిల్ తీసుకునిగానే మై లెవెల్స్ ఐ గాట్ ఇట్ చెక్ మండే. లెవెల్స్ అన్నీ నార్మల్ వచ్చేసాయి, కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషర్ అండ్ థైరాయిడ్. అలాగే నేను లాస్ట్ ఇయర్ కెనడాలో పనిచేసి వచ్చాను. అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం రీఫండ్ చేస్తారు. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చేసానని వాళ్ళు రీఫండ్ చేయలేదు. యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు కెనడా, మీ కెనడాకి వస్తేనే ఆ మనీ మీకు రీఫండ్ చేస్తామన్నారు. అద్భుత రీతిలో సండే మేము లైవ్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాము. మండేకి ఆ మనీ మొత్తం మాకు వచ్చేసిందండి అద్భుత రీతిలో. 2 weeks బ్యాక్ పాస్టర్ని కలిసి మేము US వీసా గురించి వెళ్తున్నాము, మాకు వీసా వచ్చేటప్పుడు ప్రేయర్ చేయమన్నాను. మాకు US వీసా వచ్చిందండి. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన యేసయ్యకి వందనాలు. ఇన్ని కార్యాలు మాకు లైవ్ ప్రోగ్రామ్ వల్ల జరిగాయి కాబట్టి మేము ఒక లైవ్ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయాలనుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ ప్రవీణ్ గారికి, సిస్టర్కి వందనాలు.